ఇది ఉండొచ్చు. ఇప్పుడు ఇది నింపిన ఇది ఈ ప్రొఫార్మ్ ఇచ్చేస్తాం కదా మేము, ఆధార్తో నింపించుకోండి. ఎవరుతున్నాడు రైట్ తీసిస్తానని లేదు, ప్రొఫార్మా ఇచ్చేస్తాం. ప్రొఫార్మ్ ఫిల్ చేయాలి. ఇంతకుముందు అయితే డాక్యుమెంట్ రైటర్ మొత్తం రాసేవాడు, ఇప్పుడు రాయవలసిన అవసరం లేదు. ఫిల్అప్ ది బ్లాంక్స్ లాగా వచ్చి ఆ బ్యాంకులు నింపుకుంటే సరిపోద్ది అన్నాం. అది డాక్యుమెంట్ రైటర్తో నింపుకుంటావా, మీ అన్నయ్యతో నింపుకుంటావా, నా తమ్ముడితో నింపుకుంటానా, లేకపోతే అధికారితో నింపుకుంటానా, అనంత గారితో నింపుకుంటానా, అది మన ఇష్టం. మన ఇష్టం, అది నింపుకో, తప్పే ఉంది. కానీ ప్రిస్క్రైబ్ ప్రొఫార్మా వస్తుంది, అది తప్పేటి? అది మనకు నష్టమా లాభమా చెప్పండి. మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు అమ్ముకొని కొనుక్కున్నప్పుడు ప్రభుత్వం ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇస్తే అది నష్టమా నా లాభమా? అది నష్టమే చెప్పండి. మీ సొంత మనం అమ్ముకొని కొనుక్కుంటాం కదా, అది తప్పేటి? ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ అంటే దాంట్లో బ్యాంకులు నింపుకోవాలి, అమ్మేవాడు కొనేవాడు, ఆస్థాలకు వివరాలు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ అవి, అది గ్యాప్లు నింపించుకుంటే అయిపోద్ది. దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కలేదు కదా. మొత్తం 10 పేజీలు రాశాను బాబు, నాకు 10,000 ఇవ్వండి అడగడు కదా. అప్పుడు ఇవి నింపడానికి వచ్చి 1000 రూపాయలతో 500తో అయిపోద్ది. అది ఇంకేంటి? మీకు కూడా ఇప్పుడు డౌట్లు తీర్పినట్టు ఉన్నాయి. మీకు ఊరికే పేపర్ చదువుతున్నా డబ్బు ఇవి అనుకున్నాను, కానీ మొన్న నేను మాట్లాడిన తర్వాత మీకు కూడా డౌట్లు నేర్చుకున్నాయి. చెప్పండి, మళ్ళీ చెప్పు బాబు. నో, నేను చెప్తాను. అవే ఇవే 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 నేను చెప్తాను కదా. మరి దేవుడు చూమెట్టు దా చూమెట్టు నమ్ముకున్నా, చూమెట్టు నమ్ముకున్నా, అగ్రి చూమెట్టు. ఐఎమ్ సారీ, నాకు తెలియకుండా నీకంటే ఇంకా పెద్ద ఈ పనికిమాల పత్రికలు చదివి చెప్తున్నావు నువ్వు. ఏం బుక్లు చదువు, ఏమని చదువు, ఏమి చదువు? నోనో కాదు, పై స్థాయి ఇప్పుడు కూడా ఉంటుంది, ఉండకుండా ఉండదు. కాదు చెప్తున్నాను కదా. ఏదైతే సమగ్ర సర్వే జరిగిన తర్వాత, ఏదైతే పబ్లిక్ హియరింగ్ గ్రామాల్లో పెట్టిన తర్వాత దాని తర్వాత ఏదైతే చట్టంలో తీసుకొస్తామో, లేదు చట్టంలోకి వెళ్ళక ముందే ఆ గ్రామం ఒకవేళ పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి అధికారులు వచ్చి నోటిఫై చేస్తే, ఈ భూమి వచ్చి ఇది మీ ఎక్స్ కాదు వైదని అంటే, వై వచ్చి నాది కాదు అని అతను అక్కడ అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు, అయినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం ఓవర్రూల్ చేస్తే అప్పీలింగ్ అథారిటీ ఉంటుంది. అప్పీలింగ్ అథారిటీ అధికారి కాదు, జ్యుడిషియల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో ఉంటారు. డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ ఆయన మరి కోర్టు కాదా? డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటే కోర్టు కాదు అది అక్కడ హియరింగ్ అయిన తర్వాత అక్కడ కానీ ఫైనలైజ్ అయితే, అక్కడ కానీ జడ్జిమెంట్ వస్తే, న్యాయవాద ఆ జడ్జి గారి దగ్గరికి జడ్జిమెంట్ వస్తే దానికి వచ్చి మళ్ళీ కింద కోర్టుకి, ఏది డిస్ట్రిక్ట్ జడ్జి అయిపోయిన తర్వాత కిందకి వెళ్తుంది, మళ్ళీ వెళ్తుంది కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? హైకోర్టుకి వెళ్ళాలా? అది చెప్తుంది. మళ్ళీ హైకోర్టుకి వెళ్ళకండి, హైకోర్టుకి ఉందని చెప్తున్నా. కాదు నువ్వు ఉండదు. నేను కాదని చెప్పినా మళ్ళీ నువ్వు అది ఏం చేస్తాను? నేను కాదని చెప్పేశాను కదా, ఇది అవునని చెప్పి నువ్వు పేపర్లోనో పత్రికలోనో ఇదిగో ఇది ఉంది సత్యవారు అబద్ధం చెప్పాను రాయి, తప్పే ఉంది. నేను అప్లై అథారిటీ డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో ఉంటారు, రిటైర్డ్ ఆర్ ఉద్యోగం చేస్తూ పోస్టులు ఆయన దగ్గర ఇది అప్పీల్కి వెళ్తుంది. ఆయన కానీ ఫైనలైజ్ చేసిన తర్వాత మరి కింద కోర్టుకి లేదు జ్యూరిడిక్షన్, అది చెప్తుంది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి తప్ప కింద కోర్టుకి లేదు. తెలుసు లాయర్కి చెప్పేమో, ఎవరో నేను చెప్పానని చెప్తున్నానా? నీకు మర్చిపోయి నేను చెప్తే నువ్వు కాదని నేనేం చేస్తాను? నేను నాతో మాట్లాడి చెప్పాను.
నీకేంటి ఇబ్బంది అని అడిగాను. మీకేమిటి